హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 15 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఏ ట్రేడ్స్ అయితే ఇంట్రాడే కోసం తీసుకుంటున్నానో వాటి యొక్క ట్రేడ్స్ యొక్క ఎంట్రీ యొక్క లాజిక్ అండ్ ఎగ్జిట్ లాజిక్ అన్నీ కూడా ఈ వీడియోస్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే చాలా అంటే చాలా మంచిగా అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. మనం గత 15 డేస్‌గా వీడియోస్ అయితే చేస్తున్నాం కదా! అవి మీకు చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నా యొక్క రియల్ ట్రేడింగ్ పిఎన్ఎల్‌నే మీకైతే షేర్ చేస్తున్నానండి. మీకెలాంటి డౌట్స్ ఉన్నా గానీ ఈ యొక్క స్ట్రాటజీస్ గురించి కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయొచ్చు. ఇక ఎలాంటి డిలే చేయకుండా ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకి డేట్ వచ్చేసి జూలై 31 అండి. ఈ ట్రేడ్ వచ్చేసి జూలై 31న చేసింది. ఈరోజు మార్కెట్‌ని చూడొచ్చు మనకి. ఈరోజు మనకొచ్చేసి ఫ్రైడే అండి. ఫ్రైడే సేమ్ ఫ్రైడే అనేది మార్కెట్ ఎలా ఉంటుంది? మార్కెట్ బిహేవియర్ అనేది మోస్ట్‌లీ సైడ్‌వేస్ ఆర్ స్లైట్‌లీ అప్ ఆర్ డౌన్ ఉంటుందండి. మోస్ట్‌లీ సేమ్ ఫ్రైడే ఎలా ఉంటుందో సేమ్ ఇలానే మోస్ట్ ఆఫ్ ది ఫ్రైడేస్ ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలానే ఉంటుంది. మీరు చూడొచ్చు లాస్ట్ ఫ్రైడే కూడా ఏ విధంగా ప్రైస్ యాక్షన్ ఉన్నదో. ఇక చూడొచ్చు ఈరోజు విషయానికొస్తే ఈరోజు మనకి మార్కెట్ వచ్చేసి స్లైట్‌గా ఫ్లాట్‌గా ఓపెన్ అనేది అవ్వడం జరిగింది. ఫ్లాట్‌గా అంటే మీన్స్ ఎక్కడైతే యెస్టర్‌డే క్లోజ్ అయిందో అక్కడ మాత్రమే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. బట్ చూడొచ్చు మనకి ఫస్ట్ ప ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకి ఆల్‌మోస్ట్ 60 పాయింట్స్ తోటి ఒక పెద్ద విక్ రావడం జరిగింది. అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఈ మధ్యలోనే మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ మనకి చూడొచ్చు 9:30 ఆ టైం తర్వాత మనకి మార్కెట్ అనేది కిందకి ఫాల్ అనేది అవ్వడం జరిగింది. బట్ నెక్స్ట్ క్యాండిల్‌లోనే మనకి మార్కెట్ అనేది రివర్సల్ అవ్వడం జరిగింది. బట్ దానికి అనుగుణంగానే నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం మార్కెట్ అంతా కూడా స్లైట్‌లీ పాజిటివ్‌లోనే ఉందండి. సేమ్ అదే విధంగా ఈరోజు మనకి నిఫ్టీ సెక్టార్ అనాలిసిస్‌లో చూడొచ్చు మనకి. దాదాపుగా ఈరోజు న్యూస్ చూడొచ్చు మనకి న్యూస్ వల్ల ఒక ఆహ్, నిఫ్టీ ఐటీ సెక్టార్ అనేది మనకి చాలా అంటే చాలా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవ్వడం జరిగిందండి. వాటిలో స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు నెగెటివ్‌లో అంటే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవ్వడం జరిగింది. సేమ్ అదే టైంలో నేనేంటంటే వాటిలో అయితే ఆపర్చునిటీస్ అయితే ఫైండ్ ఔట్ చేశాను. ఈ నిఫ్టీ ఆటో అండ్ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మార్నింగ్ పాజిటివ్‌లో ఉన్నా కానీ నాకు వీటిల్లో మాత్రమే ఎక్కువ పాజిటివ్‌నెస్ అనేది కనిపించిందండి. నిఫ్టీ ఐటీ స్టాక్స్‌లో మీన్స్ ఎందుకంటే మనకి ఏదైనా ఒక స్టాక్ గాని గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వడం వల్ల మనకేంటంటే అది ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతుందంటే ఆ గ్యాప్‌లనేది ఫిల్ అవుతుంది. అంటే ఈరోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా గాని ఆ గ్యాప్‌లనేవి ఫిల్ అవుతుంది. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈరోజు మనకి నిఫ్టీ ఐటీ సెక్టార్ అనేది చూడొచ్చు మనకి గ్యాప్ డౌన్ అనేది దాదాపుగా చూడొచ్చు మీరు. మనకి మార్కెట్ అనేది దాదాపుగా 3% వరకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది 3% వరకు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ క్యాండిల్‌లో. ఆ తర్వాత మనకి మార్కెట్ చూడొచ్చు వెరీ షార్ప్ రివర్సల్ అనేది వి షేప్ రికవరీ అనేది రావడం జరిగింది. సేమ్ టైమ్ నేను అక్కడే ఆపర్చునిటీస్ అనేవి ఫైండ్ చేశాను. ఇదొక ప్రో టిప్ అనుకోండి. ఏ స్టాక్ అయినా కానీ నిఫ్టీ కానీ, ఏ స్టాక్ అయినా గాని గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయిపోతే దాని మధ్యలో ఉన్న గ్యాప్‌ని మోస్ట్ ఆఫ్ ది టైమ్ కవర్ చేయడానికే చూస్తుందండి. సేమ్ అదే విధంగా నేనిక్కడ చాలా మంచిగా ఆలోచించి ఆహ్, ట్రెండీ స్టాక్స్ కన్నా గాని వీటిల్లో రివర్సల్ అవుతున్న స్టాక్స్‌లో మంచి ఎంట్రీ అయితే లభిస్తుందండి. నేనైతే చూడొచ్చు నిఫ్టీ ఐటీ స్టాక్స్‌ని నా యొక్క వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకున్నానండి. చూడొచ్చు మీరు. ఈరోజు సేమ్ అదే విధంగా ఈరోజు నేను ఎంట్రీ తీసుకున్న స్టాక్ వచ్చేసి చూడొచ్చు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అండి. నేను ఈ స్టాక్‌లో చూడొచ్చు కరెక్ట్‌గా ఎప్పుడైతే నిఫ్టీ ఐటీ సెక్టార్ అనేది రివర్సల్ అవుతుందో అక్కడ మంచి ప్రైస్ యాక్షన్ ఉన్న లెవెల్‌లో నేనైతే ఎంట్రీ అయితే తీసుకున్నాను. నాకు స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్ పెట్టాను. టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్ పెట్టాను. బట్ ఇదేంటంటే చూడొచ్చు నేను తీసుకున్న తర్వాత మన ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా! నా యొక్క ట్రేడ్ ప్లాన్ ఏంటంటే ఈ ట్రేడ్ అనేది మనకు డైరెక్షన్ వెళ్తుంటే మన యొక్క స్టాప్ లాస్‌ని కాస్ట్ టు కాస్ట్ పెడదామని. సేమ్ అదే విధంగా నేనైతే ఈ స్టాక్ అన్నది నా యొక్క డైరెక్షన్‌లో వెళ్తుంది. ఆల్‌మోస్ట్ నాకు 1:1 టార్గెట్ ఇచ్చింది. ఆ తర్వాత నా యొక్క ప్రాఫిట్స్‌ని నేను రిస్క్ చేశాను. అంటే ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ట్రేడ్‌లో మీరేం నేర్చుకోవచ్చంటే ఇక్కడ నాకు ఎలాంటి లాస్ రాలేదు. బట్ ప్రాఫిట్ అయితే రాలేదు. ఓకే. ప్రాఫిట్ అనేది మన చేతిలో లేదు. బట్ ఇక్కడైతే నా యొక్క స్టాప్ లాస్‌ని కంట్రోల్ చేసుకున్నా. ఒకవేళ ఇదే కానీ రివర్స్‌లో అవుతే నా యొక్క స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ ఇక్కడ నేనేం చేశానంటే నాకు ఆల్రెడీ 1:1 టార్గెట్ హిట్ అయింది కాబట్టి నేనేంటంటే ఆ
1:1 టార్గెట్‌ననేది నేనైతే రిస్క్ చేశాను. ప్రాఫిట్ అనేది నేను రిస్క్ చేసి నా యొక్క కాస్ట్ టు కాస్ట్‌లో అయితే నా యొక్క ఎంట్రీనైతే పెట్టాను. బట్ చూడొచ్చు అన్‌ఫార్చునేట్‌లీ ఇదొచ్చేసి మన యొక్క కాస్ట్ టు కాస్ట్ ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. బట్ మనం అయినా గాని మనం ఎండ్ ఆఫ్ ద డే గ్రీన్‌లోనే ఉన్నాం. నేనైతే కాస్ట్ టు కాస్ట్ పెట్టినా గాని 5 రూపీస్ వరకు బఫర్ పెట్టాను. ఆ బఫర్ అమౌంటే మనకి ఈరోజు ప్రాఫిట్‌గా చూపించింది. బట్ చూడొచ్చు గత 15 డేస్‌గా మనమైతే ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజర్‌లో నేను ఎవ్రీ డే ట్రేడ్ చేస్తున్నాను కదా! 15 డేస్ అనేది కన్సిస్టెంట్‌గా చేశానండి. ఈ కన్సిస్టెంట్‌గా చేసి ఈ 15 డేస్‌లో మనం 9 డేస్ ప్రాఫిటబుల్‌గా ఉన్నామండి. 9 డేస్ ప్రాఫిటబుల్ అండ్ 6 డేస్ మాత్రమే లాసెస్‌లో ఉన్నాం. బట్ వాటిల్లో కూడా మనం 15 డేస్‌లో కూడా మనం 1:1 ఓన్లీ ఫాలో అయినా గాని మనం మనం అనేది చాలా ప్రాఫిటబుల్‌గా అవుతుంది. నేను ఈక్విటీస్‌లో ఎందుకు చెప్తున్నా అంటే బిగినర్స్ అందరూ కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అని వాటిల్లో ఎక్కువ ట్రేడ్ చేయడానికైతే ఎక్కువ అలవాటైతే చూస్తారు. బట్ వాటిలో ఏంటంటే బిగినర్స్ అనేది వోలటాలిటీని తట్టుకోలేరు. కానీ స్టాక్స్‌లో ఏం జరుగుతుందంటే మంచిగా ప్రైస్ యాక్షన్ ఉంటుంది. మీకేంటంటే పీస్ ఆఫ్ మైండ్‌తో ట్రేడ్ చేయగలుగుతారు. మీరు పీస్ ఆఫ్ మైండ్‌తో ట్రేడ్ చేయగలిగినప్పుడే మీరైతే స్టాక్ మార్కెట్ నుంచి మంచిగా నేర్చుకోగలరు. సేమ్ అదే విధంగా బిగినర్స్‌ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచుకొని నేనైతే ఎక్కువగా ఈక్విటీస్‌నైతే ప్రిఫర్ చేస్తాను. ఎవరైనా బిగినర్స్ ట్రేడ్ చేయాలంటే. సేమ్ అదే విధంగా చూడొచ్చు. ఈరోజు మనకి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లో నాకైతే ఈరోజు రూ. 70 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ మనం రిస్క్ చేసింది 0.5% కాబట్టి మనకి ప్రాఫిట్ అనేది తక్కువగా కనిపించొచ్చు. సేమ్ అదే విధంగా నేను ఫర్దర్‌గా నెక్స్ట్ చేసే సీరీస్‌లలో నా యొక్క క్యాపిటల్ కూడా 3-5 లాక్స్ వరకు అయితే పెంచుతానండి. అప్పుడు మనకి ప్రాఫిట్‌లనేవి పెరుగుతున్నాయి. అప్పుడు మనం క్యాపిటల్ అనేది పెంచుతాం కాబట్టి, రిస్క్ కూడా పెంచుతాం కాబట్టి, అప్పుడు మనకొచ్చే ప్రాఫిట్‌లు కూడా పెరుగుతాయి. బట్ ఇప్పుడేంటంటే నేనేంటంటే చాలా తక్కువ క్యాపిటల్‌తో ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి, ప్రాఫిట్స్ అనేవి తక్కువగానే కనిపిస్తాయి. బట్ మనమైనా కానీ ప్రాఫిట్స్ మీద కాకుండా మన యొక్క ప్లాన్ మీద ఫోకస్ చేసి, మన ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ చేసి, మనకనేది ట్రేడింగ్‌లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మనం మన ప్లాన్‌ని పర్ఫెక్ట్‌గా మార్కెట్ ఎలా ఉన్నా గాని, మనం ఏ విధమైన ఎంట్రీ క్రైటీరియాతో ఎంట్రీ తీసుకుంటామో, సేమ్ అదే క్రైటీరియాతోనే ఎంట్రీ తీసుకోవాలి. మనకి ఎంట్రీ మన సెటప్ ప్రకారం వచ్చిందా, అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ మన సెటప్ ప్రకారం మన ఇంట్రాడే ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం రాకపోతే, ఆ రోజు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. మనం ఏంటంటే నిఫ్టీలో 200 స్టాక్స్ మీద ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి, ఒక స్టాక్ కాకపోయినా ఇంకో స్టాక్‌లోనే ఎంట్రీ వస్తుంది. అదే కానీ నేను ఒకవేళ కానీ నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తే నాకు ఒక్కరోజు ఎంట్రీస్ కూడా రావండి. అలాంటి రోజు నేనైతే ట్రేడే చేయను. ఇక్కడ చూడొచ్చు మనకి. ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ చూడొచ్చు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర మాత్రమే మనకు ఎంట్రీ వచ్చింది. ఇంక ఆ తర్వాత మనకి ఎలాంటి ఎంట్రీస్ అనేవి రాలేదు. అప్పుడు మనం అవాయిడ్ చేసేయాలి. మనం ఫోర్స్‌ఫుల్‌గా ట్రేడ్ అయితే చేయకూడదండి. సేమ్ అదే విధంగా నేను చెప్తాను. ఇంకా నేను తీసుకునే ఇంట్రాడే ట్రేడ్స్ అన్నీ కూడా మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తానండి. మీరు మన యొక్క మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మన ఛానెల్ యొక్క లింక్ ఉంటుంది. దయచేసి మీరు కూడా దాన్ని మన ఛానెల్‌ని చూసి ఫాలో అయితే అవ్వచ్చు. ఇంకా ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ మోస్ట్‌లీ ఐటీ స్టాక్సే ఉంటాయి. చూడొచ్చు మీరు. ఓకే. ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో మోస్ట్‌లీ ఐటీ స్టాక్సే ఉంటాయండి. మోస్ట్‌లీ నేను ఐటీలో ఏం చేశానంటే మోస్ట్‌లీ ప్రైస్ యాక్షన్ పరంగా ఉన్న స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ చేసుకున్నాను. చూడొచ్చు పర్సెంట్ సిస్టమ్స్. నిఫ్టీ ఐటీ అనేది ఏ విధంగా వి షేప్ రికవర్ అయిందో దాంట్లో ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి వి షేప్ రికవరీ ఇచ్చాయి. అంటే మనం ఎక్కడైనా కానీ మంచి ప్రైస్ యాక్షన్ మంచి బిగ్ బార్ క్యాండిల్ దగ్గర మన యొక్క ఎంట్రీ తీసుకుంటే చూడొచ్చు మనకు ఈ లెవెల్‌లో మనం స్వింగ్ బేస్ మీద స్టాప్ లాస్ పెట్టుకున్నా అంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇది వదిలేయండి. చూడొచ్చు. ఇది కూడా అంతగా మంచి ప్రైస్ యాక్షన్ లేదు. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చూడొచ్చు. ఇక్కడ ఈ 2 డేస్ క్యాండిల్ యొక్క హై అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మనం ఎక్కడైతే హై క్రాస్ అయిందో అక్కడ మనం ఎంట్రీ తీసుకొని మన యొక్క స్టాప్ లాస్ అనేది మినిమల్‌గా పెట్టుకొని మనం 1:2కి ఎయిమ్ చేయడం వల్ల చూడొచ్చు మనకి ఎంత మంచి ప్రాఫిట్ వచ్చిందో. ఎండ్ ఆఫ్ ద డే మనం అలానే స్వింగ్ బేస్ మీద ట్రై చేసుకుంటే మనకి ఆల్‌మోస్ట్ 1:3 వరకైతే రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఈ స్టాక్‌లో అయితే లభించడం జరిగిందండి. సేమ్ అదే విధంగా ఈరోజు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా అలానే ఇచ్చాయండి మనకి. చూడొచ్చు అన్నీ వి షేప్ రికవరీయే. మీరు ఈరోజు వీడియోస్‌లో చాలా మంచి కొత్త పాయింట్ నేర్చుకుంటా అనుకుంటా. మీకు ఎప్పుడైనా గానీ ఏ స్టాక్ అయినా గానీ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవుతే మనకి గ్యాప్ అనేది రికవరీ అవుతుంది. మీకు అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే లైవ్‌లో చూడండి. మనకి ఈ స్టాక్ ఉన్నది ఇన్ఫోసిస్ అనే స్టాకు మనకి 13థ్ జులై అనేది గ్యాప్ అప్‌లో ఓపెన్ అవ్వడం జరిగింది. బట్ ఫర్దర్‌గా చూడొచ్చు మనకి స్టాక్ అనేది ఇంకా పెరగలేదు. అక్కడి నుంచి రివర్సల్ అవుతూ ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి ట్రై చేసింది. చూడొచ్చు మనకి ఈ లెవెల్‌లో ఓపెన్ అయిన స్టాక్ వచ్చేసి మెల్లిగా ఫస్ట్ హాఫ్‌లో కన్సాలిడేషన్ అయ్యి, సెకండ్ హాఫ్‌లో మనకి మొత్తం గ్యాప్ అనేది కవర్ చేసింది. ఇలాంటి ఎంట్రీస్ అనేది మనకి నిఫ్టీలో కానీ, ఇంకా స్టాక్స్‌లో కూడా మనకి చాలా పర్ఫెక్ట్‌గా దొరుకుతాయండి. మీరు కూడా ఇలా ఏదైనా ట్రేడింగ్ చేస్తుంటే ఒక సెటప్ మీద మంచిగా ప్లాన్ చేయండి.
మీరు కూడా ఒక రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ మీకు నచ్చిన దాంట్లో ట్రేడ్ చేయడం వల్ల మీరు కూడా ప్రాఫిటబుల్ అనేది అవుతారండి. సేమ్ అదే విధంగా నేను కూడా గత 4-5 ఇయర్స్‌గా అదే విధంగా అయితే చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే మీరు మీ దగ్గరున్న క్యాపిటల్‌లో 10 ఆర్ 20% మాత్రమే పెట్టి ఇంట్రాడే ట్రేడ్ చేయండి. మిగతా డబ్బులు మొత్తం కూడా మీరు ఇంట్రాడే ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ కోసం అయితే యూజ్ చేసుకోండి. మీకైతే మంచి స్టెబిలిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందువల్లంటే ఒకవేళ మీకు ఇంట్రాడే లాసెస్ వచ్చినా గానీ స్వింగ్ ట్రేడింగ్‌లో మీకు ప్రాఫిట్స్ వచ్చి అవైతే మీకైతే కవర్ చేస్తాయండి. ఇంకా ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మనం 500 సబ్‌స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నామండి. ఎవరైనా కొత్త వాళ్ళొస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.